హాయ్ అండి, అందరికీ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ కర్రీ. రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. పన్నీర్ను చిన్న ముక్కలుగా కట్ చేసి రెండు వైపులా లైట్ గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇదైతే నెయ్యిలోనే ఫ్రై చేసుకోవాలి, ఆయిల్లో అయితే టేస్ట్ అంతా బాగుండదు. ఇలా ఫ్రై అయిన వాటిని పక్కన పెట్టుకొని ఒక 2 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ 4 ముక్కలుగా కట్ చేసుకొని ఇదే నెయ్యిలో కొంచెం ఆయిల్ వేసి ఆ ముక్కలు అందులో వేసి మంచిగా ఉడకనివ్వాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒక 3 పచ్చిమిర్చి ఇలా సగానికి కట్ చేసి వేసుకొని సన్నగా తరిగిన ఒక ఉల్లిగడ్డ ఆ ముక్కలు కూడా వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిలో అల్లం పేస్ట్ వేసి రుచికి తగినంత అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఇలా వేగాక ఇందులో 1 స్పూన్ పసుపు వేసి కలుపుకొని అందులో కారం, రుచికి తగినంత ఉప్పు, ధనియాల పొడి వేసి కలిపి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ఉల్లిగడ్డ పేస్ట్ వేసి ఆయిల్ పైకి తేలేదాకా ఉంచుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు అందులో మనకు ఎన్ని వాటర్ అయితే పడతాయో అన్ని వాటర్ పోసుకోవాలి. నేనైతే పెద్ద గ్లాస్ వాటర్ అయితే పోసాను. వాటర్ పోసాక అది ఉడికి ఇలా ఆయిల్ పైకి వచ్చినప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఒకటొకటిగా ఇలా వేసుకొని మూత పెట్టేసి మరొక 5 మినిట్స్ వదిలేస్తే చక్కటి పన్నీర్ కూర అయితే రెడీ అయినట్టే. లాస్ట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని పక్కన పెట్టుకోవడమే. చాలా టేస్టీగా ఉంది. అన్నంలోకైనా చపాతీలోకైనా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.